హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. మనకు యూపీఎస్సీలో ఎన్నో వందల బుక్స్ ఉన్నాయి. ఒక బుక్ స్టోర్కి వెళ్ళి యూపీఎస్సీ బుక్స్ ఇవ్వండి, ఒక సబ్జెక్ట్ కంటే 5 to 6 బుక్స్ ఇస్తారు. ఏ బుక్ చదవాలి? ఎన్నో బుక్స్ ఉన్నాయి ఒక్కో సబ్జెక్ట్కి. ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీకి, అలాగే ప్లానింగ్కి కూడా, ఏఆర్సీకి అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్కి బుక్స్ ఉన్నాయి. అసలు ప్రిపరేషన్ ఎలా చేయాలో బుక్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి కొన్ని వందల బుక్స్ ఉంటాయి. ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు అనే మిత్, అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం బుక్ రివ్యూస్ చేద్దాం. ఆ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ బుక్ కొనాలా వద్దా మనం చూద్దాం. ఈరోజు ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ జోగ్రఫీ గురించి మనం తెలుసుకుందాం. ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీ చాలా బుక్స్ ఉన్నాయి. మాజిద్ హుసేన్ బుక్, కుల్లర్ బుక్, సవీందర్ సింగ్ బుక్, పెరియార్ బుక్, మెగ్రహిల్ బుక్స్, మ్యాగ్ బుక్స్, నెక్స్ట్ ఒక్కో ఇన్స్టిట్యూట్ తయారు చేసిన బుక్స్, అంటే వాజీరామ్ రవి నుంచి మన గల్లీలో ఉండే ఇన్స్టిట్యూట్స్ వరకు ప్రతి ఒక్కరూ ఒక బుక్, పిఎంఎఫ్ఐఏఎస్ అని, అలా రకరకాల బుక్స్ ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీకి ఉన్నాయి. సో మనం ఈరోజు ఒక ఫేమస్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఆ బుక్లో ఏముంటుంది, అసలు బుక్ కొనాలా వద్దా, ఈజ్ ఇట్ వర్త్ బయింగ్. ఒక 600 పెట్టి బుక్ కొంటున్నాము అంటే ఆ బుక్లో ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా లేదా చూద్దాం. ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీకి కలిపి మాజిద్ హుస్సేన్ బుక్ ఒకటి ఉంది. ఇది ఇండియన్ అండ్ వరల్డ్ రెండింటికి కలిపిన జిస్ట్. 2021లో కూడా ఇదే బుక్ అమెజాన్లో దొరుకుతుంది. కానీ ఈ బుక్ యూపీఎస్సి స్టాండర్డ్కి పనికి రాదు, టు బి ఫ్రాంక్. ఎందుకు అలా అంటున్నానంటే, ఇదే మాజిద్ హుస్సేన్ ఇండియన్ జోగ్రఫీకి సపరేట్గా, వరల్డ్ జోగ్రఫీకి సపరేట్గా బుక్ తయారు చేశారు. అందులో ఇండియన్ జోగ్రఫీకి తయారు చేసిన బుక్ చాలా బాగుంటుంది. వరల్డ్ జోగ్రఫీకి చేసిన బుక్లో కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటుంది. అంటే ఇండియాలో పాటు చుట్టుపక్కల ఉండే కాంటినెంట్స్, ఏషియా, యూరోపు, ఆఫ్రికా, అంటార్క్టికా, యుఎస్ఏ అండ్ రెస్ట్ ఆఫ్ ద నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పర్టికులర్లీ బ్రెజిల్, ఒక్కో కాంటినెంట్ మీద ఒక్కో చాప్టరు, దానికి 150 పేజీలు, 100 నుంచి 150 పేజీల బుక్ ఉంటుంది. ఒక వరల్డ్ జోగ్రఫీకి అంత చదవాల్సిన అవసరం లేదు. అది ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ. మరి ఏం చదవాలి? ఎన్సీఆర్టీ చాలు. ఎన్సీఆర్టీ వరల్డ్ జోగ్రఫీ మీద ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. దాని లింక్ అండ్ డిస్క్రిప్షన్ మీ కింద ఇస్తాను, చూడండి ఒకసారి. వరల్డ్ జోగ్రఫీ బుక్ మాజిద్ హుస్సేన్ది కొనొద్దు, ఇండియన్ జోగ్రఫీ కొనండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వర్షన్లో, అంటే 4th ఎడిషన్ బుక్లో మనకు ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీలో కేవలం కొంచెం డేటా మాత్రమే ఉంటుంది. ఒకసారి మీరు కంటెంట్స్లో కానీ అండ్ లేదా డైరెక్ట్గా మ్యాటర్లో కానీ వెళ్తే ఇండెక్స్ బాగుంటుంది. ఫస్ట్ చాప్టర్ యూనివర్స్ అండ్ ద సోలార్ సిస్టమ్, అవును చదవాల్సిందే, ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే యూనివర్స్ అండ్ సోలార్ సిస్టంలో మార్స్, జూపిటర్, నెప్ట్యూన్, ప్లూటో గురించి అడగడం మానేశాడు. కొత్త కరెంట్ అఫైర్స్ గురించి, నెబులా అంటే ఏంటి, లేదా ఇంటర్స్టెల్లార్ డస్ట్ అంటే ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీలో ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఆ థియరీ వ్యాలిడా కాదా, దానిలో ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నాడు. ఇక్కడ ఉండే డేటా చాలా అవుట్డేట్ అయిపోయింది. నేను చూశాను, డేటా మొత్తం చూశాను. అలాగే సెకండ్ చాప్టర్ జియోమార్ఫాలజీ. జనరల్గా జియోమార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ఇచ్చిన డేటా జియోమార్ఫాలజీకి సరిపోదు. మరి జియోమార్ఫాలజీకి ఏం చదవాలి? గోచింగ్ లియాంగ్లో ఉండే జియోమార్ఫాలజీ చదవాలి, ఇక్కడ జియోమార్ఫాలజీ చదవద్దు. క్లైమటాలజీ, ఇక్కడ ఉన్న క్లైమటాలజీ చాలా బాగుంది, యూ కెన్ రీడ్. కానీ క్లైమటాలజీ మీద మనము చాలా కన్ఫ్యూజింగ్ వీడియోస్ కొన్ని ఉంటాయి, కన్ఫ్యూజింగ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఎయిర్ ప్రెషరు, గ్లోబల్ విండ్ సర్క్యులేషను, ఫెరల్ సెల్, హార్డ్లీ సెల్ అని. ఆ ఒక్క టాపిక్ని నేర్చుకొని మిగతావన్నీ మనం స్కిప్ చేసినా సరే వీ కెన్ గెట్ ద సర్వీస్. ఓషనోగ్రఫీ, ఇక్కడ 16 పేజీలు ఓషనోగ్రఫీ గురించి ఉంది, కానీ మనం చదవాల్సింది కేవలం ఓషన్ కరెంట్స్ గురించి మాత్రమే. బయోజియోగ్రఫీ పర్లేదు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకి ఎలాగో బయోజియోగ్రఫీ కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ చాప్టర్ చదవక్కర్లేదు. ఫ్యాక్ట్స్ అబౌట్ ద వరల్డ్ అండ్ కాంటినెంట్స్, ఈ 6.1 అంటే 6th చాప్టర్ మాజిద్ హుస్సేన్లో ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని వరల్డ్ జోగ్రఫీగా సపరేట్ బుక్గా మాజిద్ హుస్సేన్ మళ్ళీ రిలీజ్ చేశారు. ఆ బుక్ బాగుంటుంది ఈ బుక్ కన్నా కూడా. అలాగే హ్యూమన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ గురించి ఉంది. అగ్రికల్చర్ గురించి మొత్తం అవుట్డేటెడ్ అయిన డేటా ఉంది. బట్ ఈ 4th ఎడిషన్ మాత్రం కొనొద్దు. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే కొత్త ఎడిషన్ వరల్డ్ జోగ్రఫీ అండ్ ఇండియన్ జోగ్రఫీలో 9th ఎడిషన్స్ కొత్తగా వచ్చి అవి కొనండి, ఈ 4th ఎడిషన్ కొనొద్దు. అండ్ పార్ట్ 2లో ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది. ఇండియన్ జోగ్రఫీలో ఇక్కడ ఉన్న డేటా సరిపోదు, టు బి ఫ్రాంక్. ఈ డేటా ప్రిలిమ్స్ కూడా సరిపోదు.
మెయిన్స్కి పక్కన పెట్టండి. సో ఇండియన్ జోగ్రఫీ మాజిద్ హుస్సేన్ బుక్ కొనొద్దు. కానీ ఇదే ఇండియన్ జోగ్రఫీకి మాజిద్ హుస్సేన్ సపరేట్గా ఇంకో బుక్ ఉంది, మెగర్ హిల్ వల్ల సపరేట్ బుక్ ఉంది. అందులో జియోలాజికల్ ఫార్మేషన్స్ ఆఫ్ ఇండియన్ స్ట్రక్చర్, అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేటు ప్రతి ఒక్క ఏరియా ఎప్పుడెప్పుడు ఫామ్ అయింది అని కంప్లీట్ చాప్టర్ ఉంది. దాని నుంచి ఎప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అడుగుతుంటుంది. ఫిజియోగ్రఫీ, ఇండియన్ ఫిజియోగ్రఫీ ఎలా ఉంది, ఇండియన్ హిమాలయన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇండియాలో ఎలా క్లాసిఫై చేస్తాం మిగతా పార్ట్స్ అన్నిటిని, గ్రేట్ ప్లెయిన్స్ ఎలాగా, ఇండియన్ డెజర్ట్ ఎలా ఉంటుంది, కోస్టల్ ప్లెయిన్స్ ఎలా ఉంటుంది, ఐలాండ్స్ ఎలా ఉంటాయి, ఇండియాలో వాల్కనోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ ఈ బుక్లో లేవు. కానీ ఇండియన్ జోగ్రఫీ బుక్లో ఉంది. ఇండియన్ జోగ్రఫీ ఆఫ్ మాజిద్ హుస్సేన్ సపరేట్ బుక్లో ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఇక్కడ కేవలం 5-6 పేజీలు మాత్రమే ఉంది. కానీ కొత్త బుక్లో, కొత్త ఎడిషన్లో సపరేట్ బుక్ ఏదైతే ఉందో అందులో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రివర్ గురించి ఉంది. ఆఖరికి కోవిడ్ క్రైసిస్లో ఇండియన్ రివర్స్ ఎలా క్లీన్ అయ్యాయో కూడా, అంటే కంప్లీట్లీ అప్ టు డేట్ ఉన్న బుక్ ఇండియన్ జోగ్రఫీ మాజిద్ హుస్సేన్. సో కంబైన్డ్ బుక్, ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీ కొనద్దు, ఇండియన్ జోగ్రఫీకి మాత్రమే కొనండి. వరల్డ్ జోగ్రఫీ బుక్ పెద్దగా అవసరం లేదు, అంటే ఆప్షన్ అయితే కొనొచ్చు తప్ప జిఎస్కి అవసరం లేదు. క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ క్లైమేట్, మాన్సూన్స్, ఇండియాలో మాన్సూన్స్ ఎలా మారుతున్నాయి, కొత్త కొత్త సైక్లోన్స్, అంఫన్ సైక్లోను అండ్ హుదూ సైక్లోన్ నుంచి అన్ని సైక్లోన్స్ క్లియర్గా ఇచ్చారు. నేచురల్ వెజిటేషన్, మీరు ఇండియన్ ఎన్విరాన్మెంట్ కోసం నాకు తెలిసి శంకర్ ఐఏఎస్ బుక్ చదువుతూ ఉంటారు, ఆ బుక్ కంటిన్యూ చేయండి. ఈ చాప్టర్ని ఇక్కడ స్కిప్ చేసేయండి. సాయిల్స్, ఇండియాలో ఉన్న సాయిల్స్ ఇక్కడ ఈ బుక్లో అన్ని కవర్ చేశారు. ప్రాబ్లమ్స్ ఆఫ్ సాయిల్స్, ఇండియాలో సాయిల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ప్రాబ్లమ్స్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ ఇప్పటిదాకా ఎవరు కవర్ చేయలేదండి. సాయిల్ ఎరోషన్, రిసోర్సెస్, ఇండియాలో ఉన్న రిసోర్సెస్ ఏంటి, కొత్తగా మనం ప్యారిస్ కాన్ఫరెన్స్ తర్వాత COP21 తర్వాత, సో ఈ COP21 తర్వాత జరిగిన చేంజెస్ మొత్తాన్ని కూడా 7 చాప్టర్లు కవర్ చేశారు. ఎనర్జీ రిసోర్సెస్, అగ్రికల్చర్ కూడా ఈ బుక్లో, కానీ ఆఖరికి కుల్లర్ బుక్లో కూడా కుల్లర్ బుక్ కూడా చాలా బాగుంటుంది ఇండియన్ జోగ్రఫీ, కానీ అగ్రికల్చర్ కుల్లర్ బుక్ కన్నా ఈ బుక్లోనే బాగుంది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ స్పెషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్తో పాటు స్పెషల్ ఆర్గనైజేషన్, అంటే అగ్రికల్చరల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం 2019లో క్వశ్చన్స్ అడిగాడే, షుగర్ కేన్ని సౌత్ ఇండియాకి ఎందుకు తీసుకొస్తున్నాము, లేదా కాటన్ని నార్త్ ఇండియాకి ఎందుకు తీసుకెళ్తున్నాము, లేదా షుగర్ ప్రైజింగ్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఈ 10th చాప్టర్లో అడిగారు. ఈ 10th చాప్టర్ ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ గురించి, అంటే మీకు ఎకానమీలో చదువుకునే ఇండస్ట్రీస్ కన్నా కూడా జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ట్రీస్ మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. అండ్ 11th చాప్టర్ చాలా బాగుంటుంది. అండ్ 12th చాప్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ అవుతుంది టాపిక్. అండ్ కల్చరల్ సెట్టింగ్స్, ఈ కరోనా టైంలో జరిగిన వాటి గురించి కూడా కలిపి కల్చరల్ సెట్టింగ్స్ ఉంది. అండ్ 14th సెటిల్మెంట్స్లో కూడా ఉంది అనమాట. సెటిల్మెంట్స్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ గురించి కూడా ఈ బుక్లో ఉంటుంది. లాస్ట్ చాప్టర్ ఇండియన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. సో ఇండియాలో ఉండే కాంటెంపరీ ఇష్యూస్ని, పొలిటికల్ ఆస్పెక్ట్స్ని, కరెంట్ అఫైర్స్తో కలిపి దానికి జోగ్రఫీ నాలెడ్జ్ని లింక్ చేసి మాజిద్ హుస్సేన్ కొత్త బుక్లో క్లియర్గా ఉంటుంది. అండ్ ఐ ప్రిఫరబుల్లీ సే 9th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ జోగ్రఫీ మాజిద్ హుస్సేన్ వాజ్ ద పర్ఫెక్ట్ బుక్ ఫర్ యూపీఎస్సీ, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. కానీ వరల్డ్ జోగ్రఫీకి ఆ బుక్ కొనద్దు. నేను మీకు చెప్తాను వరల్డ్ జోగ్రఫీకి ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదని నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోలో మనం చదువుకుందాం. అండ్ దాంతోపాటు గోచింగ్ లియాంగ్ యొక్క సిరీస్, గోచింగ్ లియాంగ్లో ఉండే అన్ని చాప్టర్స్ యొక్క వీడియోస్ని కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఇంకేమైనా బుక్స్ ఇంపార్టెంట్ చదవాలా వద్దా, కొనాలా వద్దా, ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అవసరం అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెషన్లో ఆ బుక్ యొక్క లింక్ పెట్టండి, లేదా ఆ బుక్ ఏంటో పెట్టండి, దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, ఆ నాలెడ్జ్ని షేర్ చేయండి.